ఇక ఇదైతే గమ్మత్ ఉన్నది ఆ ముచ్చట. నాతో గడిపితేనే టీసీ ఇస్తా. వీడేంద్రా నాయన, ఈ మొగోలు గడుపుడేంద్రా? ఈ మధ్యలో ఎక్కువైపోయిండ్రు. విద్యార్థికి పీజీ కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ లైంగిక వేధింపులు. ఆ అబ్బాయిని బలవంతంగా ఇంటికి రప్పించుకున్న వైనం. ప్రిన్సిపల్ మర్మంగాలను కొరికిన బాధితుడు. గాయం, రక్తస్రావంతో ప్రిన్సిపాల్ గగ్గోలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘటన. ప్రిన్సిపాల్పై బాధితుడి ఫిర్యాదు, మద్దతుగా రోడెక్కిన విద్యార్థులు. ఓర్ని అమ్మ. ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ అంట, క్రిస్టియన్ అయింది ఇది. మార్క్ పొలోనియస్. కొత్త పేర్లు పెట్టుకుని, ఒరిజినల్ పేర్లు వస్తలేవు ఇప్పుడు, మొత్తం కన్వర్టెడ్ పేర్లే వస్తున్నాయి. ఈ క్రిస్టియన్స్ అంత ఎక్కువ మంది 90% కన్వర్టెడే కదా. సో మరి ఈయన గే ఉన్నట్టున్నాడు ప్రిన్సిపాల్. పీజీ కాలేజ్ టీసీ కావాలంటే నాతో ఒకరోజు గడుపురా, నీకు ఇస్తారా నాయన అని చెప్తుండంట. ఇంటికి పిలిపించుకొస్తే మర్మంగాలని కొరికి పడేసిండంట. ఇక చూడు రక్తం అవుతా ఉంటే గగ్గోలు పెట్టిండంట. గమ్మతున్నారా నాయన వార్తలు. చదవాలంటే విషయం అనిపిస్తుంది కానీ తప్పట్లేదు. మావాడు నవ్వుతుండు, మావాడు అక్కడోడే. భావి పౌరులైన విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్ కొన్నేళ్ళుగా తన వికృత చేష్టలతో ఓ విద్యార్థికి నరకం చూపిస్తున్నాడు. కాలేజీ నుంచి టీసీ కావాలని ఆ విద్యార్థి కోరితే తన లైంగిక కోరిక తీర్చితేనే ఆ పత్రం ఇస్తానంటూ ప్రిన్సిపాల్ వేధింపులకు గురి చేస్తున్నాడు. పైగా ఆ అబ్బాయిని బలవంతంగా తన ఇంటికి పిలిపించుకుని బాధితుడు వేధింపులను భరించలేక ప్రిన్సిపాల్ మర్మంగాలను గట్టిగా కొరికాడు. తీవ్ర గాయం, రక్తస్రావంతో లబోదిబం అంటూ సదరు ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పరారయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంగళవారం ఈ రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడు కొల్లాపూర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్. బాధిత విద్యార్థి జగిత్యాల జిల్లా. బాధితుడి కథనం ప్రకారం తన ఇంటికి వచ్చి శారీరకంగా కలిస్తేనే టీసీ ఇస్తానంటూ విద్యార్థికి మార్క్ చెప్పాడు. ఈసారి ఎలాగైనా మార్క్ దారుణాలను బయట పెట్టాలనే ఉద్దేశంతోనే బాధితుడు తన స్నేహితులను వెంటబెట్టుకొని ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళాడు. స్నేహితులను బయటే ఉంచి తానొక్కడే లోపలికి వెళ్ళాడు. అక్కడ బాధితుడి పట్ల మార్క్ అనైతిక చేష్టలను బయట నుంచి అతడి స్నేహితులు వీడియోలు తీశారు. అయితే గాయం తాలూకు బాధతో ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పరారవ్వగానే తన స్నేహితులను వెంటబెట్టుకుని బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. గతంలో మార్క్ రెండు సార్లు తనను ఇంటికి పిలిపించుకొని అశ్లీల అనైతికత చర్యకు పాల్పడ్డారని, కాలేజ్లో చదువుకు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో భరించానని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మార్క్ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్ఎఫ్ఐ డివైఎం ఆధ్వర్యంలో బుధవారం పీజీ కాలేజ్ ఎదుట రాసారోకో చూశారు. బుధవారం పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. కాగా ఈ ఘటన పట్ల పాలమూరు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. బుధవారం కొల్లాపూర్ కళాశాలకు వచ్చిన రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఓఎస్డీ మధుసూదన్ బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని చెప్పారు. ఇంకా గింత జరిగితే సస్పెండ్ చేయరానే. ఈ ఘటన వారి సమాచారం ఇవ్వకుండా ప్రొఫెసర్లు మౌనంగా ఉండడంపై సంజాయిషి కోరుతామని తెలిపారు. కాగా మార్క్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అని ఉంటాడా పోతాడా, గట్టి కొరికిండ పిల్లగాడు. ఇదేం బుద్ధి రాని అమ్మ, ప్రిన్సిపాల్ అయి ఉన్నావు. ఈ మొగోళ్ళు రాసుకుంటే ఏమొస్తుంది రా బూడిద. ప్రేమైనా కోపమైనా కామమైనా ఆడోళ్ళు మొగోళ్ళ మధ్యలో ఉండాలి. ఇట్లా తయారవుతుండేడు మార్క్ ఇన్ పేరు. జగిత్యాల పిల్లగాడిని టీసీరా బాబు పీజీ అయిపోయిందిరా అంటే, నువ్వు నా దగ్గర వంటనే నీకు టీసీ ఇస్తాడు అంట. వాళ్ళ దోస్తులను పట్టుకొని వేయండు. ఫోన్లో కెమెరాలు ఎవరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, పడుకుంటా అని చెప్పేసి మొత్తం కొరికి పడేసిండంట. గమ్మత్తున్నది, ఎక్కడ చూడలే ఇటువంటి వార్త. ఇంకా ఈయనండి ఇంకా సస్పెండ్ చేయరంట. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో మొగోళ్ళతో ఇడు. ప్రిన్సిపాల్ పొలోనియస్ మార్క్ కన్వర్టెడ్. ఎంతమంది జీవితాలను ఆగం చేసిండు. ఈడు చెక్కగాడు కాకుండా ఎంతమంది చెక్కగాలను తయారు చేసిండు. ఇంకాడు అలా జీవితాలు బాగుపడాలని డిగ్రీలు పీజీలు చేస్తారా నాయన. ఫస్ట్ వీడిని జైలు వేయండి, జైలు వేసి రోకలు వాడాలి ఎక్కియండి. దరిద్రుడు.